ఎదుటి వారితో మన సంబంధాలు బలపడాలంటే ఖచ్చితంగా 8 నియమాలు పాటించాలి. అందులో మొదటిది, ఎవరితో మాట్లాడుతున్నా మనల్ని మనం వారి స్థానంలో ఉంచుకొని చూడాలి. అప్పుడే మన మాటలు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల మనం మాట్లాడే విధానం మరింత బలంగా ఉంటుంది. 2, మరొకరు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మరొకరు శ్రద్ధగా వినేలా చూసుకోండి. 3, గందరగోళ సమయాల్లో కూడా మీరు నిశ్చలంగా ఉండండి. ప్రశాంతంగా ఉన్నవారు విజేతలుగా నిలుస్తారు. 4, అవమానాలకు ప్రతిస్పందించే విధానం మన చేతుల్లోనే ఉంది. మనం మౌనంగా ఆత్మవిశ్వాసంగా ఉంటే మనమే విజేతలుగా నిలుస్తాం. 5, నోటితో కన్నా కళ్ళతో నవ్వండి. ఎందుకంటే అది హృదయం నుండి వస్తుంది. కాబట్టి మనం ఏంటో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే మనసుతో మాట్లాడండి, మనసుతో హాయిగా నవ్వండి. 6, ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పకండి. ఒక్క 5 సెకండ్లు ఆగండి, ఆలోచించండి. ఖచ్చితమైన సమాధానం ఏదో అదే చెప్పండి. 7, నిటారుగా నిలబడండి. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. అలాగే మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇస్తుంది. 8, నెమ్మదిగా మాట్లాడండి. ఇది మన మాటలకి విలువ పెంచేలా చేస్తుంది.